అంటే గతంలో కాంగ్రెస్ హయాంలో అంటే రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జలయజ్ఞం చేపట్టినప్పుడు మీరు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అప్పుడు కూడా మీరు కొన్ని ప్రాజెక్టులు దీన్ని అన్యాయం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది అని చాలా ఉద్యమాలు చేశారు, ఇవన్నీ చేశారు. మళ్ళీ అదే ఇప్పుడు తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చేస్తున్నారనేటువంటి ఒక భావన, అంటే ఒక ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారనేటువంటి భావన కూడా ప్రజల్లో ఉండటం, దానివల్లనే మీరు దీనికంటే తెలంగాణలో మనకి ప్రధానమైనటువంటిది సాగునీరు కావాలి, సాగునీరు రాకుండా వీళ్ళు అడ్డుపడుతున్నారనేటువంటి భావన ప్రజల్లో ఉంది కదా. ఆ రోజు నేను ప్రాజెక్టులకు అడ్డం పడలేదు, ఈరోజు అడ్డం పడలేదు. నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాను. మీరు జనవరి 16 నాడు 2016 నాడు కొన్ని నిబంధనలతోటి టెండర్లు పిలిచారు. అవి నీకు కావాల్సిన కాంట్రాక్టర్లకు అవి ఆ నిబంధనలు అనుకూలంగా లేవని, వాళ్ళకు అర్హత రాకుండా వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేయలేరని, వాళ్ళ కోసం నీవు నిబంధనలు మార్చి వేరే వాళ్ళు ఎవరైతే అటువంటి అర్హత ఉన్న వాళ్ళందరినీ వాళ్ళకు అంటే నిబంధనలు మార్చడం వల్ల వాళ్ళకు అర్హత లేకుండా కోల్పోయి అంటే టైలర్ మేడ్ నిబంధనలు పెట్టేసి వాళ్ళ కోసం మీరు ఇచ్చేస్తే దాన్ని నేను ప్రశ్నించకూడదా? అంటే ప్రశ్నిస్తే నా మీద దాడిలా? అది పోని అది 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 ఇడిచిపెట్టండి. ఇలా 35,000 కోట్లది 60,000 కోట్లకు పెంచితే అది కూడా 8 నెలల లోపల, ఇది అంటే ఎక్కడ ప్రపంచంలో జరగదండి. ఇది ఇంకొక దేశాల్లో అయితే ఏమనుకుని ఇటువంటి ప్రభుత్వాలను ఉరిదిస్తారండి. అటువంటిది ఇయ్యాల నేను అంటే దీన్ని ఏ విధంగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు? మీరు నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం చెప్పేదానికి మీరు అంటే ప్రభుత్వం చెప్తున్నది సాక్ష్యాధారాలతో సహా నేను కోర్టు ముందు కాగితాలు ఉంచినాను, అన్ని డాక్యుమెంట్స్ ఉంచినాను. వాళ్ళు తప్పుడు డాక్యుమెంట్లతోటి అర్హత సర్టిఫికెట్లు పెట్టి ఎట్లా లబ్ధి అంటే ఎట్లా టెండర్స్ పొందినరో ఆ డాక్యుమెంట్స్ కూడా పెట్టినాను. నేను చట్టపరంగా పోతుంటే నేను అంటే ఒక నిబంధనలకు లోబడి మీరు చేస్తున్న పొరపాట్లను నేను ఎత్తి చూపుతుంటే అక్కడ మీరు కోర్టుకు వచ్చి వాదించాల్సింది పోయి ప్రజలతోటి నా మీద దాడి చేయించడం, నీ కార్యకర్తలతోటి. అంటే ఇది కాంట్రాక్టర్ల పక్షం వహిస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో 80,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచినారండి. ఉద్యమ సమయంలో నేనేం చెప్పేదంటే ఆంధ్ర ముఖ్యమంత్రులు ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఇచ్చి దోషి పెడుతున్నారని చెప్పి అంటుండే. ఇలా ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరికి దోషి పెడుతున్నారండి? 80,000 75,000 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్లకే, అది ఒకరిద్దరికే కట్టబెట్టినాడు. ఇప్పుడు ఇదే కాంట్రాక్టర్లు ఇప్పుడు PRLIS కాంట్రాక్టర్లు ప్రాణాయిత చేవేలా చేస్తున్నారు, కలవకుర్తిలో అంటే చేస్తున్నారు. అక్కడనేమో వాళ్ళు 4 ఏళ్ళలో పూర్తి చేయాల్సినవి 8 ఏళ్ళైనా 12 ఏళ్ళైనా పూర్తి కాలే. వాళ్ళది ట్రాక్ రికార్డు చూడాలి కదా. వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పి అసెంబ్లీలో చెప్పి, అసెంబ్లీ సాక్షిగా చెప్పి వాళ్ళని నెత్తి మీద ఎత్తుకొని వాళ్ళకి వాళ్ళ నిబంధనలు మార్చి వాళ్ళకి కట్టబెడితే ఈ ప్రాజెక్టు పూర్తి అవుతాయా? ఈయన హయాంలో కాదు కదా, ఇంకా అంటే 20 ఏళ్ళైనా పూర్తిగా ఇట్లుంటే. నేనేమంటున్నా అంటే గ్లోబల్ టెండర్లు పిలవండియా, కాంపిటీషన్ పెంచండియా. నీ కాంపిటీషన్ ఎట్లా ఉందంటే 0.2%, 0.3%, 0.4%, 0.7% ఇట్లా 1% చుట్టే తిప్పిండ్రు. అంటే రింగ్ ఫామ్ అయిపోయి కార్టెల్ ఫామ్ అయిపోయి నీ ఇంట్లో కూర్చోబెట్టి నీ క్యాంప్ ఆఫీస్లో కూర్చోబెట్టి నువ్వు పంచినవు. కానీ నిజమైనటువంటి కాంపిటీషన్ టెండర్ లేనే లేవు ఇక్కడ. దాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్షంలో నాకుంది.